మీరు అప్పటికే పెద్ద స్టార్, అన్ని భాషల్లో మీరు సినిమాలు చేస్తున్నారు. శ్రీహరి గారు అప్కమింగ్. అయితే మీరు ఆ సమయంలో ఒక మాట అన్నారంట శ్రీహరి గారితో, బావా నువ్వు సక్సెస్ కాకపోయినా పర్లేదు, రిక్షా తొక్కి నువ్వు ఎంత సంపాదిస్తావు నాకు అంతే పెట్టు, కానీ నన్ను ప్రేమగా చూసుకో జీవితాంతం అని చెప్పి అన్నారంట. అవును. నాకు కావాల్సింది ఒక ఆడదానికి ఏం కావాలండి? ఉమ్, కట్టుకోవడానికి ఒక చీర, కప్పుకోవడానికి ఒక బట్ట, ఉమ్, తిండి, కడుపు నిండా తిండి. అది ఒక్కొక్క వాళ్ళకి 3 పూట పెట్టగలుగుతాడు, లేకపోతే ఒక్క పూట అయినా పెట్టగలుగుతాడు. ఉమ్, మగవాడు అంటే పెడతాడు. అది చాలు కదా, ఇంకేం కావాలి? నా మొగుడికి నేను అందంగా కనిపించాలి. ఉమ్, పక్క ఇంటి వాడికో, ఎదురింటి వాడికో, లేకపోతే రోడ్లో వెళ్తున్న వస్తున్న వాళ్ళకే కాదు, నా మొగుడికి నేను చచ్చేదాకా నేను అందంగా ఉండాలి. అది ఒకటే నా మైండ్లో ఉండింది. సో నేను పెద్దగా హోటల్కి వెళ్ళి తినే మనిషియో, పబ్కి వెళ్ళే మనిషియో, లేకపోతే అటు ఇటు తిరిగే మనిషియో, ఫ్రెండ్సో, అది అసలు నాకేం లేదు. నేను నా షూటింగ్, నా ఇల్లు. ఉమ్, నాకని ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరు లేదు. ఎక్కడ పార్టీకి ఇప్పటిదాకా ఏ పార్టీకి ఇప్పటిదాకా వెళ్ళట్లేదు, ఇప్పటిదాకా అటెండ్ చేయలేదు. నాకు కావాల్సింది అంతే కదా. నాకు ఒక కప్పుకోవడానికి ఒక బట్టలు, అది పట్టు ఉంటే ఏంటి, కాటన్ ఉంటే ఏంటి, 100 రూపాయలు కొనిస్తే కూడా వేసుకుంటాను.